హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ ఆల్సో గుడ్. ఈ వీడియోలో ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఐ బిలీవ్ మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ ట్రేడింగ్ వ్యూని ఉపయోగిస్తారు బికాస్ ఆఫ్ ఇట్స్ సింపుల్ అండ్ క్లీన్ ఇంటర్ఫేస్. సో ట్రేడింగ్ వ్యూలో ఉన్న టూల్స్ని ఎలా డ్రా చేయాలి అండ్ ఆల్సో ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగా అవైలబుల్ ఉన్న ఫీచర్స్ని బెస్ట్ వేలో ఎలా ఉపయోగించుకోవాలి అని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నౌ లెట్స్ గో టు ద టుడేస్ టాపిక్. ఫ్రెండ్స్, ట్రేడింగ్ వ్యూలో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యానల్లో ఒక ట్రేడర్కి ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఆ టూల్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యానల్లో ఇక్కడ క్లిక్ చేసాము అంటే 4 ఆప్షన్స్ని ఇచ్చారు. ఒకటి క్రాస్, డాట్, ఆరో అండ్ ఎరేజర్. ఈ క్రాస్ని సెలెక్ట్ చేసుకుంటే వర్టికల్ అండ్ హారిజంటల్ 2 లైన్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ పర్టికులర్ ప్రైస్ లెవెల్స్ లో ఇలా కర్సర్ని పెట్టేటప్పుడు ప్రీవియస్లీ మార్కెట్ ఆ ప్రైస్ లెవెల్స్ ని ఎలా రెస్పెక్ట్ చేసింది అని మీరు తెలుసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 17,200 దగ్గర నేను కర్సర్ని పెడితే 17,200 లెవెల్స్ ని ఇక్కడ ఒకసారి రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ ఒకసారి రిజెక్ట్ చేసింది. సో ఇలా కర్సర్ని ఇక్కడ పెట్టేటప్పుడు ఆ పర్టికులర్ ప్రైస్ లెవెల్స్ లో ప్రీవియస్ గా ఎటువంటి యాక్టివిటీ జరిగింది అని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలాగే స్వింగ్ హై ఆర్ స్వింగ్ లోస్ దగ్గర ఈ కర్సర్ని ఉపయోగించి సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ ఈ వర్టికల్ లైన్ అనేది మీరు ఏదైనా ఇండికేటర్ ఉపయోగిస్తున్నారో లేదా వాల్యూమ్స్ ని ఉపయోగిస్తున్నారో అంటే ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ని ఇండికేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లేదా మీరు RSI ఉపయోగిస్తున్నారు, ATR ఇండికేటర్ ని మీరు ఉపయోగిస్తున్నారు అంటే ఈ పర్టికులర్ క్యాండిల్లో ఆ ఇండికేటర్ యొక్క వాల్యూ ఎంత ఉంది అని చెక్ చేయడానికి కూడా ఈ వర్టికల్ లైన్ ఉపయోగపడుతుంది. డాట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఎటువంటి స్పెసిఫిక్ అడ్వాంటేజ్ అనేది లేదు. నెక్స్ట్ మనం ఆరోని సెలెక్ట్ చేసుకుంటే హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ అనేది ఉండదు. జస్ట్ మనం ఆ పర్టికులర్ క్యాండిల్ యొక్క ప్రైస్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ లో ఇక్కడ చాలా టూల్స్ ని ప్రొవైడ్ చేశారు. 1 by 1 వీటి గురించి డిస్కస్ చేద్దాం. ట్రెండ్ లైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మార్కెట్ లో సపోర్ట్ లెవెల్స్ని లేదా రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేయడానికి ఈ ట్రెండ్ లైన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ట్రెండ్ లైన్స్ని మనం ఏ యాంగిల్లోనైనా ఉపయోగించవచ్చు. ఇన్ కేస్ మీరు రెసిస్టెన్స్ లెవెల్ని డ్రా చేయాలి అంటే ఇలా డ్రా చేయవచ్చు, లేదా సపోర్ట్ని డ్రా చేయాలి అంటే ఇలా మీరు ట్రెండ్ లైన్స్ని డ్రా చేయవచ్చు. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. ఆరో అనేది మనం ఇలా డ్రా చేసాము అంటే ఒక ఆరో మార్క్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న అన్ని డ్రాయింగ్స్ని మీరు డ్రా చేసేటప్పుడు ఇలా మీకు ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఒక లైన్ని మీరు డ్రా చేసేటప్పుడు ఆ లైన్ యొక్క కలర్ని మీరు చేంజ్ చేయవచ్చు, ఆ లైన్ యొక్క థిక్నెస్ని మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఆ లైన్ యొక్క డిజైన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఈ డిజైన్లో మీకు లైన్ అనేది ఫామ్ అవుతుంది. డాటెడ్ లైన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డాటెడ్ లైన్ ఉంటుంది. ప్లెయిన్ లైన్ కావాలి అంటే ప్లెయిన్ గా ఈ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ లో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్టెండ్ లెఫ్ట్ అని ఇస్తే లెఫ్ట్ కి ఈ యారో మార్క్ అనేది కంప్లీట్లీ లెఫ్ట్ కి ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇక్కడ మీరు రైట్ అని క్లిక్ చేస్తే ఈ యారో మార్క్ అనేది ఇక్కడ నుండి రైట్ కి అలాగే ఆటోమేటిక్ గా డ్రా అవుతుంది. లేదా మిడిల్ పాయింట్ అనుకుంటే మిడిల్ పాయింట్ ని ఇండికేట్ చేస్తుంది. ప్రైస్ ఇమేజ్, పర్సెంటేజ్, చేంజ్ ఇన్ పైప్స్, బార్స్, టైం, డిస్టెన్స్, యాంగిల్, ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ ట్రెండ్ లైన్లో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి అని మీరు చూడాలి అంటే కూడా ఆప్షన్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. మనం ఇప్పుడు డ్రా చేసిన లైన్లో 42 క్యాండిల్స్ ఈ ట్రెండ్ లైన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు కవర్ అయ్యాయని చెప్తోంది. ఏ యాంగిల్లో డ్రా చేస్తున్నాం అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా అవసరం లేదు, బికాస్ మనం యాంగిల్ పెట్టుకుని లేదా ఎన్ని క్యాండిల్స్తో మనం డ్రా చేస్తున్నాము, ఎన్ని డేస్లో డ్రా చేస్తున్నాం, ఇవన్నీ కూడా అవసరం లేదు. మనకి ఒక లైన్ని డ్రా చేస్తున్నాము అంటే అక్కడ మనకి ప్రైస్ అనేది ఆ లైన్ని రెస్పెక్ట్ చేసి ఉండాలి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అన్నెసెసరీ, నేను పర్సనల్గా ఉపయోగించాను. తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. మీరు ఏదైనా టెక్స్ట్ కావాలి అంటే ట్రెండ్ లైన్ పైన ఒక టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ టెక్స్ట్కి కూడా మీరు కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కోఆర్డినేట్స్ అని ఉంది. కోఆర్డినేట్స్లో మీరు ఏం చేయవచ్చు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 17,000 నుండి 17,200 వరకు ఈ లైన్ ఎక్స్టెండ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ప్రైస్ని 17,000 అని చేంజ్ చేయండి, ఇక్కడ 17,200 అని చేంజ్ చేయండి. సో ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తే ఆ ట్రెండ్ లైన్ అనేది 17,200 వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో స్పెసిఫిక్గా ఒక ప్రైస్ లెవెల్ నుండి ఇంకో ప్రైస్ లెవెల్స్కి మీరు డ్రా చేయాలి అనుకుంటే, లేదా మీరు డ్రా చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్ ప్రైస్ ని ఇక్కడ పెట్టి మీరు ఓకే చేశారు అంటే ఆటోమేటిక్ గా ఇది చేంజ్ అవుతుంది. ఇక్కడ విజిబిలిటీ అని ఉంది. ఇక్కడ ఎటువంటి చేంజెస్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆప్షన్స్ అనేది ప్రతి ఒక్క టూల్ ని మనం ఉపయోగించేటప్పుడు ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రే అనే ఆప్షన్ ఉంది. ఈ రే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ యొక్క కంప్లీట్ ట్రెండ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ రే అనేది ఉపయోగపడుతుంది. లెట్స్ సే ఈ రే ని తీసుకుని ఒక పర్టికులర్ పాయింట్ లో మీరు క్లిక్ చేసిన తర్వాత యాంగిల్ ని మీరు సెట్ చేశారు అంటే
ఆటోమేటిక్గా ఒక లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తుంది అన్నమాట. హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ ఎలా వెళ్తుంది అని తెలుసుకోవడానికి రే అనే లైన్ని మీరు ఉపయోగించవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఇన్ఫో లైన్ అని ఉంది. ఈ ఇన్ఫో లైన్ని తీసుకుని ఈ పర్టికులర్ పాయింట్ నుండి ఇలా మనం డ్రా చేసాము అంటే ఈ ఇన్ఫో లైన్లో అప్పుడే మనం డిస్కస్ చేసిన అన్ని వాల్యూస్ ఇక్కడ వస్తాయన్నమాట. టోటల్ 88 బార్స్ ఉన్నాయి. 130 డేస్ యొక్క డేటాని మనం ఇక్కడ చూస్తున్నామని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెండెడ్ లైన్ అని ఉంది. ఈ ఎక్స్టెండెడ్ లైన్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్ ఒక లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. చూడండి ఇలా మిడ్ పాయింట్ లో ఈ ట్రెండ్ లైన్ ని డ్రా చేస్తే ఏ యాంగిల్లోనైనా మనం ఈ ట్రెండ్ లైన్ ని ఉపయోగించుకోవచ్చు. సో అక్కడ నుండి రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి కంప్లీట్ గా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది హారిజాంటల్ లైన్ అనేది. హారిజాంటల్ లైన్ అనేది కూడా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ ఉంటే ప్రీవియస్ గా ఆ రెసిస్టెన్స్ లైన్ ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేసింది అని చూడడానికి ఈ హారిజాంటల్ లైన్ ని ఉపయోగించవచ్చు. మీరు అగైన్ అండ్ అగైన్ ఒక్కొక్క రెసిస్టెన్స్ కి ఒక్కొక్క లైన్ ని డ్రా చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు ఒక లైన్ ని డ్రా చేశారు అంటే ఫ్యూచర్ లో అగైన్ మార్కెట్ ఆ లెవెల్స్ కి వచ్చేటప్పుడు ఈ లైన్ అనేది అలాగే ఉంటుంది. సో మీరు మార్కెట్ ని అనలైజ్ చేయవచ్చు. అండ్ దాని తర్వాత హారిజాంటల్ రే అని ఉంది. హారిజాంటల్ రే అనేది ఒక పర్టికులర్ రెసిస్టెన్స్ లెవెల్స్ గానీ లేదా ఒక పర్టికులర్ సపోర్ట్ లెవెల్స్ లో గానీ ఈ హారిజాంటల్ రే ని డ్రా చేశారు అంటే ఆ పర్టికులర్ పాయింట్ నుండి రైట్ సైడ్ కి అంటే ఫ్యూచర్ కి ఈ లైన్ అనేది డ్రా అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం మార్కెట్ అగైన్ అక్కడికి వచ్చేటప్పుడు మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది అని మీరు గమనించవచ్చు. యూజువల్లీ ఈ హారిజాంటల్ రే అనేది లోవర్ టైం ఫ్రేమ్ అంటే 5 minutes, 15 minutes, 30 minutes లో మనం ఉపయోగించవచ్చు కీ ఇంపార్టెంట్ లెవెల్స్ ని డ్రా చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ లైన్ అని ఉంది, క్రాస్ లైన్ అని ఉంది. ఇది అవసరం లేదు. వీటితో పాటు ప్యారలల్ ఛానల్ అనే ఒక ఆప్షన్ ఉంది. యూజువల్ గా మనం ట్రెండ్ లైన్స్ తీసుకుని సపోర్ట్ లెవెల్స్ ని అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఇలా డ్రా చేస్తాం. బట్ ఇక్కడ మీరు ప్యారలల్ ఛానల్ ని తీసుకుంటే ఒక పర్టికులర్ ప్రైస్ లెవెల్స్ నుండి ఇలా మీరు ఒక లైన్ ని డ్రా చేశారు అంటే ఆటోమేటిక్ గా ఒక ప్యారలల్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. 2 లైన్స్ ని డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఒక సపోర్ట్ లైన్ ని లేదా రెసిస్టెన్స్ లైన్ ని డ్రా చేసి జస్ట్ అగైన్ ఇక్కడ క్లిక్ చేసి అప్ సైడ్ కి ఇలా డ్రాగ్ చేసాము అంటే ఛానల్ ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్ గా డ్రా అవుతుంది. మాన్యువల్ గా మీరు డ్రా చేస్తే ట్రెండ్ లైన్ అనేది రాంగ్ అవ్వచ్చు. కానీ ఈ ఛానల్ ప్యాటర్న్ ని తీసుకుని మీరు డ్రా చేసేటప్పుడు ఈ సపోర్ట్ లైన్ కి తగినట్టుగా రెసిస్టెన్స్ లైన్ డ్రా అవుతుంది కాబట్టి మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేయవచ్చు. ఇక్కడ రిగ్రెషన్ ట్రెండ్ అని ఉంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఛానల్ ప్యాటర్న్ లాగానే 2 లైన్స్ డ్రా అవుతుంది. నెక్స్ట్ ఫ్లాట్ ఆర్ బాటమ్ అనే ఆప్షన్ ఉంది. ఈ టూల్ అనేది ట్రయాంగిల్ టూల్ లాగా ఉపయోగపడుతుంది. అప్ సైడ్ కి తీసుకువెళ్తుంటే రైట్ సైడ్ లో ఉన్న రేంజ్ అనేది తక్కువగా ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉన్న రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ డౌన్ సైడ్ కి మీరు తీసుకొచ్చారు అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న రేంజ్ అనేది తగ్గుతుంది, రైట్ సైడ్ లో ఉన్న రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. యూజువల్ గా ఇది ఏ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ లో ఉపయోగపడుతుంది అంటే వేజ్ ప్యాటర్న్ లో ఉపయోగపడుతుంది. వేజ్ ప్యాటర్న్ లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది? వేజ్ ప్యాటర్న్ లో మార్కెట్ నారో రేంజ్ నుండి ఇలా వైడ్ రేంజ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ బిట్వీన్ లో ఉన్న మొమెంటమ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ టూల్ ని ఉపయోగించవచ్చు. ఇది ఎక్స్పాండింగ్ వేజ్ ప్యాటర్న్. ఇన్ కేస్ మార్కెట్ హయ్యర్ రేంజ్ నుండి లోవర్ రేంజ్ కి వచ్చింది అంటే ఇది సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్. రెండిటికి ఈ టూల్ ని ఉపయోగించవచ్చు. ఇక్కడ డిస్జాయింట్ ఛానల్ అని ఉంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఈ ఇండికేటర్. అప్ సైడ్ తీసుకువెళ్తుంటే లెఫ్ట్ సైడ్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది, రైట్ సైడ్ రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది. డౌన్ సైడ్ తీసుకొచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్ సైడ్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ వేజ్ ప్యాటర్న్ ని మీరు మిస్టేక్ లేకుండా మీరు డ్రా చేయాలి అంటే ఈ రెండు టూల్స్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది యాంకర్ VWAP. VWAP ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కదా. ఈ యాంకర్డ్ VWAP అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుండి VWAP యొక్క వాల్యూస్ ని తెలుసుకోవడానికి ఈ యాంకర్ VWAP ఉపయోగపడుతుంది. ఇండికేటర్స్ లో వెళ్ళి మీరు VWAP ని టైప్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న VWAP అనేది ఎంటైర్ చార్ట్ కి ప్లాట్ అవుతుంది. కానీ ఇక్కడ యాంకర్డ్ VWAP అనేది ఒక పర్టికులర్ ప్రైస్ లెవెల్స్ నుండి VWAP యొక్క లెవెల్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ యాంకర్ VWAP ఉపయోగపడుతుంది. ఇక్కడ 4-5 ఇండికేటర్స్ నాకు పర్సనల్ గా ఉపయోగపడుతుంది. ఒకటి ట్రెండ్ లైన్, హారిజాంటల్ లైన్, హారిజాంటల్ రే అండ్ ప్యారలల్ ఛానల్. ఈ 4టిని నేను ఫేవరెట్స్ లో యాడ్ చేసి పెట్టుకున్నాను. సో ఫేవరెట్స్ లో యాడ్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ప్యారలల్ ఛానల్ నేను అన్చెక్ చేస్తే ఇక్కడ వెళ్ళిపోయింది. అగైన్ నేను ఇక్కడ ప్యారలల్ ఛానల్ని ఫేవరెట్స్కి యాడ్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ వెళ్ళి ఈ టూల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికన్నా మీకు కావాల్సిన టూల్స్ని ఫేవరెట్స్లో యాడ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫేవరెట్స్లో వచ్చేస్తుంది. ఇమీడియట్లీ మీరు ఇక్కడ క్లిక్ చేసి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్లో కంప్లీట్ ఫిబొనాచి యొక్క టూల్స్ని ప్రొవైడ్ చేశారు. నేను పర్సనల్గా ఇక్కడ 2 ఇండికేటర్స్ని మాత్రమే ఉపయోగిస్తాను. ఒకటి ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఇంకొకటి ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఫిబొనాచిని ఎప్పుడు ఉపయోగించాలి, ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ని ఎప్పుడు ఉపయోగించాలి అని రెండింటికి ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ని చేశాను. పైన ఐ బటన్లో ఉంటుంది, మీరు చెక్ చేసి చూడండి. ఫిబొనాచిని యూజువల్గా ఎందుకు ఉపయోగిస్తారు? ఫిబొనాచిని రిట్రేస్మెంట్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. లెట్స్ సే ఈ పాయింట్ నుండి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసింది, ఈ స్వింగ్ లో నుండి స్వింగ్ హై దాకా నేను ఫిబొనాచిని డ్రా చేశాను అంటే చూడండి మార్కెట్ 0.618 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూమెంటం చేసింది. ఈ పర్టికులర్ ట్రెండ్ లో
మార్కెట్ ఎంత పర్సెంటేజ్ రిట్రేస్మెంట్ చేసింది అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ఫిబొనాచి టూల్ ఉపయోగపడుతుంది. ఈ ఫిబొనాచి టూల్లో 0.236, 0.382, 0.5 అండ్ 0.618 లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ గా వర్క్ అవుతాయి. ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండవు కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ టైమ్ హై అనుకుందాం. మార్కెట్లో మీరు ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటారు. టార్గెట్స్ని పెట్టుకోవడానికి రెసిస్టెన్స్ లెవెల్ కావాలి కదా. మార్కెట్ ఏ ప్రైస్ లెవెల్స్ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అని తెలియాలి కదా. అది తెలిస్తేనే కదా మీరు టార్గెట్స్ని సెట్ చేయగలరు. కానీ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ప్రీవియస్గా ఎటువంటి డేటా ఉండదు. సో అప్పుడు ఈ ఫిబ్ ఎక్స్టెన్షన్ని మీరు ఉపయోగించవచ్చు. ఈ ఏ పాయింట్ నుండి ఈ బి పాయింట్ దాకా మీరు ఒక లైన్ని డ్రా చేసి తర్వాత ఆ లైన్ని అలాగే డ్రాగ్ చేస్తే మార్కెట్లో ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అనేది దొరుకుతుంది అన్నమాట. సో మార్కెట్ నెక్స్ట్ డే 0.5% కానీ లేదా 0.618 లెవెల్స్ కానీ మార్కెట్ వెళ్ళవచ్చు అని ఒక ఐడియా మీకు ఉంటుంది. సో ఆల్ టైమ్ హైస్లో ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఎంటైర్ టూల్స్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ రెండు టూల్స్ని మాత్రమే నేను ఉపయోగిస్తాను. నెక్స్ట్ సెక్షన్లోనూ కొన్ని టూల్స్ని ప్రొవైడ్ చేశారు. నేను పర్సనల్గా ఈ రెక్టాంగిల్ టూల్ని చాలా ఉపయోగిస్తాను. మీరు అనాలిసిస్ వీడియోస్ని చూస్తుంటే మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వెరీ సింపుల్. మార్కెట్ ఇక్కడ ఒక విక్ని క్రియేట్ చేసింది, కానీ నెక్స్ట్ టైం మార్కెట్ వచ్చేటప్పుడు ఆ విక్ వరకు రాలేదు. ఇక్కడ నుండే మూమెంటం అనేది స్టార్ట్ చేసింది. కానీ బాడీ చూడండి, ఇక్కడ క్రియేట్ అయిన బాడీ అండ్ ఇక్కడ క్రియేట్ అయిన బాడీ ఈక్వల్గా ఉంది. సో మార్కెట్లో బాడీతో పాటు ఈ విక్ అనేది కూడా ఇంపార్టెంటే. సో రెండు లైన్స్ని ఇలా డ్రా చేయడం కన్నా రెక్టాంగిల్ టూల్ని తీసుకుని ఈ బాడీ టు బాడీ అండ్ విక్ టు విక్ ఇలా డ్రా చేసుకున్నామంటే ఇది ఒక జోన్ లాగా వర్క్ అవుతుంది. సో ఇది సపోర్ట్ లైన్కైనా రెసిస్టెన్స్ లైన్కైనా చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం 3 టైమ్స్ మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసింది కానీ బ్రేక్ చేయలేదు. మీరు ఇలా ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేస్తే ప్రైస్ ఇక్కడి దాకా వచ్చేంత వరకు మీకు ఐడియా ఉండదు. కానీ ఒకే ఒక హారిజంటల్ లైన్ కాకుండా ఇలా మీరు విక్ టు విక్ అండ్ బాడీ టు బాడీ చూడండి, ఇక్కడ బాడీ కవర్ అయింది, ఇక్కడ విక్ కవర్ అయింది. సో ఇలా ఒక జోన్ని డ్రా చేస్తే మార్కెట్ ఇన్ కేస్ ఆ జోన్కి వచ్చేటప్పుడు ఈ జోన్లో మనం ఎటువంటి ట్రేడ్స్ని తీసుకోకూడదు అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఈ బాడీ నుండి ఈ విక్ వరకు ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో మార్కెట్ ఈ బాడీ దగ్గర రెసిస్టెన్స్ని ఫేస్ చేసుకుంటూ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు, లేదా ఈ విక్ దగ్గర రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు. బాడీ అండ్ విక్ని కంబైన్ చేసి ఒక లైన్ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పాత్కి వెళ్ళిపోదాం. ఈ పాత్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు డబల్ బాటమ్ ప్యాటర్న్ని డ్రా చేయాలి అన్నా లేదా డబల్ టాప్ ప్యాటర్న్ని మీరు డ్రా చేయాలి అన్నా ఈ ప్యాటర్న్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి కింద ఉన్న టూల్స్ నేను ఉపయోగించను. ఈ సెక్షన్లో బ్రష్, రెక్టాంగిల్ అండ్ పాత్ని మాత్రమే ఇంపార్టెంట్గా ఉపయోగిస్తాను. అందుకే ఇవి ఫేవరెట్స్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. ఈ టెక్స్ట్లో మీరు ఒక ట్రేడ్ని తీసుకుంటున్నారు అంటే పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 అని ఎందుకు ట్రేడ్స్ని మీరు తీసుకుంటున్నారు అని ఒక స్నాప్షాట్ ఇక్కడ తీసి మీరు సేవ్ చేసి పెట్టుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. ఆ స్నాప్షాట్ని చూసేటప్పుడు ఎందుకు మీరు ట్రేడ్స్ని తీసుకున్నారు అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందు మీ రూల్స్ని టెక్స్ట్లో రాసి చార్ట్స్ పైన పెట్టుకోండి. స్ట్రాటజీ యొక్క రూల్స్ కానీ లేదా మీ మైండ్ సెట్ మార్కెట్లో ఈరోజు ఎలా ఉండాలి అని డ్రా చేసి పెట్టుకోండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో కూర్చొని ఆలోచించడానికన్నా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందు రాసి పెట్టుకుంటే మీ చార్ట్స్లోనే క్లియర్గా విజిబుల్ ఉంటుంది. ఈ సెక్షన్లో మీరు ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ పర్టికులర్ క్యాండల్ని కానీ పర్టికులర్ ఏరియాని కానీ హైలైట్ చేయాలి అంటే ఇలా ఆరో మార్క్స్ ఉంటాయి. రైట్ ఆరో మార్క్, లెఫ్ట్ ఆరో మార్క్, ఫ్లాగ్. ఈ క్యాండల్ని ఇలా ఫ్లాగ్ చేశారు అంటే ఇక్కడ ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మీరు నోట్ డౌన్ చేసుకున్నారు అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న టూల్స్ మీరు ఉపయోగించి ట్రై చేయండి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ని డ్రా చేయడానికి ఈ టూల్స్ ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్లో ఆల్మోస్ట్ 14 టూల్స్ ఉన్నాయి. బట్ మేజర్గా మనం ఉపయోగించేది ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఈ రెండు ప్యాటర్న్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని చూద్దాం. సో ట్రయాంగిల్ ప్యాటర్న్ని తీసుకుంటే ఫస్ట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని పాయింట్ ఏ నుండి బి అండ్ దెన్ సి అండ్ డీని కనెక్ట్ చేసేటప్పుడు ఇలా ఒక డ్రాయింగ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ట్రయాంగిల్ ప్యాటర్న్లో యూజువల్గా ఎలా ట్రేడ్ చేస్తాం, మార్కెట్ ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ అనేది నారో డౌన్ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయబోతుంది అని, ఇన్ కేస్ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయబోతుంది అని అర్థం. సో సిమిలర్లీ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని క్యాండల్స్ పై ఎలా ఉపయోగించాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఏ పాయింట్ నుండి బి పాయింట్కి కనెక్ట్ చేయాలి. బి పాయింట్ నుండి అగైన్ ఇక్కడ సి పాయింట్కి కనెక్ట్ చేయాలి. దాని తర్వాత సి పాయింట్ నుండి ఇలా డి పాయింట్ని కనెక్ట్ చేస్తే ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. చూడండి మార్కెట్లో ప్రైస్ అనేది నారో అవుతూ వచ్చింది. నారో అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మార్కెట్ అప్ సైడ్కి మూమెంటం చేసింది. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని మీరు ఉపయోగించేటప్పుడు పాయింట్ ఏ నుండి పాయింట్ బిని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఏకి ఇంకా ప్రైస్ అనేది తక్కువగా ఉంటే
అది సి పాయింట్ అవుతుంది. అండ్ ఈ బి పాయింట్కి ఇంకా డి పాయింట్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అప్పుడు ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యింది అంటే ఈ ప్రైస్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. లేదా ఇన్ కేస్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయ్యింది అంటే ఈ సపోర్ట్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు ద మార్కెట్ మూమెంటమ్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని చూసాము అంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని బుల్లిష్ అండ్ బేరిష్ రెండింటికి మనం ఉపయోగిస్తాం. బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని మీరు డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఒక లెఫ్ట్ షోల్డర్ని ఇలా డ్రా చేయాలి, తర్వాత హెడ్, దాని తర్వాత ఇలా రైట్ షోల్డర్ని డ్రా చేయాలి. సో మార్కెట్లో లెఫ్ట్ షోల్డర్ క్రియేట్ అయింది, హెడ్ క్రియేట్ అయింది అండ్ రైట్ షోల్డర్ క్రియేట్ అయింది. మార్కెట్ 1, 2, 3, 4 టైమ్స్ ఈ లెవెల్స్ టెస్ట్ చేసింది కాబట్టి ఇది నెక్ లైన్ అవుతుంది. సో ఈ నెక్ లైన్ మార్కెట్ డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ అయ్యింది అంటే మార్కెట్ డౌన్ సైడ్కి మొమెంటమ్ చేస్తుంది. అదే మీరు బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని డ్రా చేయాలి అంటే మార్కెట్లో ఒక లెఫ్ట్ షోల్డర్ ఫామ్ అవ్వాలి అండ్ హెడ్ ఫామ్ అవ్వాలి, తర్వాత రైట్ షోల్డర్ ఫామ్ అవ్వాలి. లెఫ్ట్ షోల్డర్, హెడ్ అండ్ రైట్ షోల్డర్ ఫామ్ చేసింది అంటే ఇది బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట. ఈ నెక్ లైన్ అనేది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో కూడా మీరు కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు, థిక్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇక్కడ నేను బ్లాక్ కలర్ని యూస్ చేస్తే ఇక్కడ లైన్స్ అనేది బ్లాక్ అవుతుంది. ఈ ఇన్సైడ్ ఉన్న కలర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో మీకు బెటర్గా అండర్స్టాండ్ అవ్వాలి అని ఈ కలర్స్ నేను రెడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకా కొంచెం థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా మనకి క్లియర్గా కనపడుతుంది అనమాట. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మార్కెట్లో ఇక్కడ ఒక లెఫ్ట్ షోల్డర్ క్రియేట్ అయింది, హెడ్ క్రియేట్ అయింది అండ్ రైట్ షోల్డర్ క్రియేట్ అయింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఈ లెవెల్స్ టెస్ట్ అయింది. సో దీన్ని నెక్ లైన్ అని అంటారు. ఈ నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి మూమెంటం చేసింది. సో ఇలా మీరు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి ఈ టూల్ని ఉపయోగించి డ్రా చేయవచ్చు. ఈ సెక్షన్ తర్వాత ఈ సెక్షన్లో కూడా మనకి 2 to 3 టూల్స్ ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది. ఒకటి లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అండ్ ప్రైస్ రేంజ్. ఇప్పుడు ఈ 3 టూల్స్ మనకి మార్కెట్లో ఎలా ఉపయోగపడుతుంది అని చూద్దాం. లెట్స్ సే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవాలి అంటే ట్రేడ్ తీసుకోవడానికి ముందు ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి అని ఇంపార్టెంట్గా మనం చూడాలి కదా. యాజ్ అ ట్రేడర్ ట్రేడ్ తీసుకోవడానికి ముందు ఈ రెండింటిని కూడా క్యాల్కులేట్ చేయాలి. ఈ ట్రేడ్లో రిస్క్ ఎంత ఉంది అండ్ రివార్డ్ ఎంత ఉంది అని. సో ఇప్పుడు మనం డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ షార్ట్ పొజిషన్ని తీసుకుని ఇక్కడ మీరు ఎంట్రీ చేస్తారో అనుకుందాం. సో ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంట్రీ చేసి మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఈ స్వింగ్, ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసింది కదా, ఈ స్వింగ్ హై దగ్గర మీ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అండ్ మీ టార్గెట్ ఈ సపోర్ట్ లెవెల్స్. సో మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చేటప్పుడు అగైన్ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అనుకుని ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మీరు టార్గెట్ని పెట్టుకుంటారు. మీరు ట్రేడ్లో ఎంటర్ చేయడానికి ముందే మీకు అండర్స్టాండ్ అవుతుంది. మార్కెట్లో మీరు 106 పాయింట్స్ రిస్క్ని తీసుకుంటున్నారు, దానికి అగేన్స్ట్గా మీరు 178 పాయింట్స్ని టార్గెట్గా పెట్టుకుంటున్నారు. సిమిలర్లీ మీరు ఒక బై ట్రేడ్ని తీసుకుంటున్నారు అంటే లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ మీ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ మీ స్టాప్ లాస్ ఉంటుంది, ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర మీ టార్గెట్ ఉంటుంది అనుకుందాం. ఈ ట్రేడ్లో మీకు 87 రూపీస్ స్టాప్ లాస్ వస్తుంది, 145 పాయింట్స్ టార్గెట్ వస్తుంది. సో ఇలా ఈ 2 టూల్స్ని ఉపయోగించి మీ స్టాప్ లాస్ ఎంత ఉంది అండ్ మీ టార్గెట్ ఎంత ఉంది అని ట్రేడ్ తీసుకోవడానికి ముందు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ రేంజ్ అనేది కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇన్ కేస్ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకుందాం. సో బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి అప్ సైడ్ మూమెంటం చేస్తే ఈ రెసిస్టెన్స్కి ఎన్ని పాయింట్స్ ఉంది అని మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ టూల్ని మీరు ఉపయోగించవచ్చు. ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్కి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 250 పాయింట్స్ దూరంలో ఉంది. అప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీని తీసుకుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్కి 250 పాయింట్స్ రేంజ్ ఉంది అని. సో ఈ ప్రైస్ రేంజ్ టూల్ని ఎంత ప్రైస్ డిస్టెన్స్ ఉంది అప్ సైడ్కి డౌన్ సైడ్ అని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ప్రైస్ రేంజ్ అనే టూల్ ఉపయోగపడుతుంది అనమాట. దాని తర్వాత ఈ సెక్షన్లో ఇంపార్టెంట్ టూల్స్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసాము అంటే మెజర్ టూల్ అని ఉంది. ఈ ప్రైస్ రేంజ్కి మెజర్ టూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్ని మీరు ఇలా డ్రా చేసిన తర్వాత అగైన్ మీరు ఈ ప్రైస్ రేంజ్ పైన క్లిక్ చేసి డిలీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇమీడియట్లీ మీరు ఒక ప్రైస్ రేంజ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ మెజర్ స్కేల్ని తీసుకుని ప్రైస్ రేంజ్ని ఇలా మెజర్ చేసిన తర్వాత సైడ్లో ఇలా క్లిక్ చేశారు అంటే అది డిసపేర్ అయిపోతుంది. దీనికి ఆల్టర్నేటివ్గా దీన్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ జూమింగ్ టూల్ ఉంది. ఈ జూమింగ్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక పర్టికులర్ ఏరియాని మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి అంటే ఇలా జూమ్ చేసుకున్నారు అంటే ఆ పర్టికులర్ ప్రైస్ రేంజ్ మాత్రం మీకు జూమ్ అవుతుంది అనమాట.
వన్స్ మీరు జూమ్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ అవుట్ టూల్ వస్తుంది. ఈ జూమ్ అవుట్ని ఇలా క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా చాట్ అనేది జూమ్ అవుట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ హైడ్ డ్రాయింగ్స్ అని ఉంది. ఇన్ కేస్ మీరు మార్కెట్లో ట్రెండ్ లైన్ డ్రా చేసి పెట్టారో ఇప్పుడు ఆ డ్రాయింగ్స్ ని డిలీట్ చేయకుండా మార్కెట్ ని చూడాలి అంటే జస్ట్ ఇక్కడ హైడ్ డ్రాయింగ్స్ ని క్లిక్ చేశారు అంటే డ్రాయింగ్స్ డిసపియర్ అయిపోతుంది, డిలీట్ అవ్వదు, హైడ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ క్లిక్ చేశారు అంటే డ్రాయింగ్స్ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ ఇది ఫైనల్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ రిమూవ్ డ్రాయింగ్స్ అని ఉంది, రిమూవ్ ఇండికేటర్స్ అని ఉంది, రిమూవ్ డ్రాయింగ్స్ అండ్ ఇండికేటర్స్ అని ఉంది. సో మీరు డ్రాయింగ్స్ ని మాత్రం డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఎంటైర్ డ్రాయింగ్స్ కూడా డిలీట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ప్లాట్ చేసిన ఇండికేటర్స్ని రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇండికేటర్స్ రిమూవ్ అయిపోతుంది. లేదా రెండింటిని ఒకేసారి రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే రెండు ఒకేసారి రిమూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఈ లెఫ్ట్ సెక్షన్లో ఉన్న అన్ని టూల్స్ని డిస్కస్ చేసాం. ఇంపార్టెంట్ అండ్ డైలీ ఉపయోగించే ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సెక్షన్లో ఉన్న మనం డైలీ ఉపయోగించే ఇంపార్టెంట్ టూల్స్ని మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఇందులో ఏదైనా ఒక టూల్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే దాని గురించి మీరు తెలుసుకోవాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా దాని గురించి ఒక షార్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీరు ఏదైనా ఒక కొత్త పాయింట్ ఈ వీడియోలో నేర్చుకున్నారు అంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.